నీదేది పిరగా ఓ కొండ విశ్వేశ్వరు ఏమంటున్నావు రోడ్లు ఖరాబు ఉంటే యాక్సిడెంట్లు కావు రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది కూడా కారణమే అనుకోవాలి ఎందుకంటే కోజాగలు జర్ర రోడ్డు బాగుంటే ఆస్తాయా తొక్కుడు దొక్కాలన్నాయి 100 పోవాలన్నాయి 100 పైన పోవాలన్నాయి 120 అయినా ఏమి లేదు కానీ జంపుడే ఇక అట్లాని మరి ఇక ఈయన విశ్వేశ్వర అన్నట్టు ఇప్పుడు ఈడ చేవెళ్ళ మిర్జాగూడ కాడ బస్సు ప్రమాదం జరిగిందిగా టకరా ఇప్పుడు అందులో కొంతమంది అంటారు ఈ గుంటలు ఉండి ఆ గుంతను తప్పియే పోయి యాక్సిడెంట్ అయిందని కొంతమంది అంటారు రోడ్డు బాగలేక ఆడ గుంత ఉంది ఆ గుంతను తప్పియే పోతే పోయేసరికనే టక్కున అది స్పీడ్లో ఉంది కాబట్టి గుద్దుకుందో అంటారు రోడ్డు నున్నగా ఉంటే ఎక్కువ ఉరుకులో పెడతారు కాబట్టి ఇట్లా టక్కర్లో ఉంటారు ఎట్లా అయినా ఏమైనా జర్ర డ్రైవర్లు మాత్రం కొంతమంది డ్రైవర్లు విచ్చలవిడిగా తోలుతుర్రు తెల్లందాకా కూడా నిద్ర కాసి కూడా తెల్లారంగా కూడా బండ్లు అట్లనే తోరకపోయేసరికి ఆ నిద్ర కునుకు వచ్చి ఇగో గిసోటి కథ నడుస్తుంది అనేక కారణాలు ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాలకు ఇటు రోడ్లు బాగున్నా ఉరుకులో పెడుతుర్రు రోడ్డు బాగలేకపోయినా ఆ గుంట ఉంది కదా ఇప్పుడు ఎడమ షేరులోకి గుంట ఉంది ఇప్పుడు ఈయన ఎట్లా పోవాలి ఇదే ఎడమ షేరులోకే పోవాలిగా ఇట్లా పోతాయని అయితే ఆడ గుంట ఉంది కాబట్టి కొద్దిగా గిట్ల కట్టు కొడతాడు ఆడంగా ఇంకోటి వస్తుంది అయిపోయి ఓ ఆయన ఆడ ఉండుగా నేను కట్టు కొట్టలేనా దబ్బున మలుపుతా అంటే ఇప్పుడు అయిపోయి కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఆ స్పీడ్లో నీ స్పీడ్ ఆయనకేం వెరక ఆయన స్పీడ్ నీకేం వెరక పాయ్ నొగ్గిసే కొన్ని కథలు జరుగుతున్నాయి ఏమన్నాడు ఇందాం చేవేళ్ళ ఎంపీ ప్రమాదంపై మీడియా ఛానళ్లు దినపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా కమిషన్ కేసు నమోదు చేసింది రవాణా రోడ్డు భవనాల శాఖ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషన్ నోటీసులు జారీ చేసింది డిసెంబర్ 15వ తేదీలోగా ప్రమాదంపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్టీసీ ఎండీ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులు కూడా నివేదికను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది ఇప్పటికే బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు ఇక చూస్తుర్రా రోడ్లు నున్నగా ఉన్నా మంచిగా ఉన్నా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కొండ విశ్వేశ్వర రెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు బీహార్లో ముగిసిన తొలి విడత ప్రచారం రేపే పోలింగు బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది